తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ప్రముఖ పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో చివరి రాశి మీనరాశి, మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? మీనరాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి. మీనరాశి వారికి సంవత్సరం విశేషంగా మీకు జన్మ రాశిలో శని ఏలినాటి శని ప్రభావం ఉండడం, మీనరాశి వారికి వ్యయ స్థానంలో రాహు, 6వ స్థానంలో కేతు అనుకూలంగా ఉండడం, మీనరాశి వారికి చతుర్థ స్థానంలో బృహస్పతి కొంత అనుకూలంగా ఉండడం చేత మీనరాశి వారికి సంవత్సరం కొంత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీనరాశి వారు ఎవరైతే ఏలినాటి శనిలో ఉన్నారో, ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కలిసి వస్తుంది. రాహు కేతువులు కొంత అనుకూలం, బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత మీనరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి కొంత బయటకు వస్తారు. అప్పుల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, డబ్బుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ వంటివి చేయొద్దు. ఎక్కడైనా పెట్టుబడులు వంటివి చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మీనరాశి వారు రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టేటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దని మాత్రం సూచిస్తుంది. మీనరాశి వారికి గత 2 సంవత్సరాల మీద ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరం మీరు కొన్ని ప్రణాళికబద్ధంగా చేసుకునేటువంటి మార్పులు సఫలీకృతం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి కొంచెం అనుకూలిస్తాయి. అలాగే మీనరాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. మీనరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఆశించిన స్థాయి ఫలితాలు లేకపోయినా శుభ ఫలితాలు ఉంటాయి. పని ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. మీనరాశి వ్యాపారస్తులకి ఖర్చులు అధికంగా ఉండేటువంటి స్థితి ఉన్నది. మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. మీ రంగాల్లో కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు కూడా ఉంటాయి. భయాందోళనతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉండవచ్చు. అలాగే మీనరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ల వల్ల ఉద్యోగం ఉంటుందో లేదనేటువంటి స్థితి కూడా కొంత ఏర్పడేటువంటి స్థితి సంవత్సరంలో ద్వితీయార్థంలో ఉన్నది. మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీనరాశి స్త్రీలకి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే అనుకూలం. ఆరోగ్య విషయాలు కూడా కొంత అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో కొంత మీకు పురోగతి ఉంటుంది. అలాగే మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్య పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి. అందులో మొదటి 3 నెలలు మధ్యస్థం, తర్వాత 4 నెలలు అనుకూలం, తర్వాత మిగిలినటువంటి సమయం మధ్యస్థ ఫలితాలు కనపడుతున్నాయి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మీరు పొందాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం, అలాగే మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. దీనితో పాటు నవగ్రహ పీడార స్తోత్రాన్ని కూడా మీనరాశి వారు పఠించండి అని సూచిస్తూ చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ 12 రాశులకు సంబంధించినటువంటి ఫలితాలను మీకు అందజేస్తున్నాను. ఈ ఫలితాల్లో చెప్పినటువంటి పరిహారాలు మీరు పాటించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మీనరాశి వారి ఆదాయ వ్యయాలు అలాగే రాజ్యపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మీనరాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఆదాయ వ్యయ స్థితులు ఉన్నాయి. గురుగారు, ఈ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది పంచాంగం 12 రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.